సో డాన్సర్స్ అసోసియేషన్‌లో సంబంధించి చాలా ఇబ్బందికరమైన వాతావరణం అయితే క్రియేట్ అవుతుందని డాన్సర్స్ చెప్తున్నారు. కానీ కొంతమంది రాజీనామా చేసిన వ్యక్తులు మాత్రం మేము ఏ తప్పు చేయలేదని సమర్థించుకుంటున్నారు. దీని అంతటికి కూడా ఫెడరేషన్ ఈరోజు ఒక లీడ్ తీసుకుంటూ జానీ మాస్టర్‌ని నాన్ కోఆపరేషన్ చేస్తూ అండ్ అలాగే ఏదైతే అసోసియేషన్ తరపు నుంచి కొన్ని అంశాలపైన మేము డిస్కస్ చేస్తామని ఫెడరేషన్ ఇన్వాల్వ్‌మెంట్‌తో ఇది మరింత హీట్ ఎక్కిందని చెప్పుకోవాలి. మనతో పాటు డాన్సర్ బాలు ఉన్నారు. సో అసలు వాళ్ళ ఇబ్బందులేంటి? ఈ ఇబ్బందుల్ని పట్టించుకునే వాళ్ళే లేరా? ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. బాలుగారు అసలు ఎవరు కూడా అంటే ఇంటర్నల్‌గా ఈ హోరాహోరీ పోరైతే జరుగుతుంది మేమంటే మేము అని. కానీ డాన్సర్స్ ఇబ్బందులేంటి? అసలు మీరు మెయిన్‌గా ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఏంటి? మేము మెయిన్‌గా ఇష్యూ చేసేదంటే మాకు నిర్మాతలు మాకు తగ్గట్టు, మా కష్టానికి తగ్గట్టు కొన్ని రెమ్యునరేషన్స్ ఇస్తారండి మాకు. ఆ రెమ్యునరేషన్ ఏమవుతున్నాయంటే దొంగల పాలవుతున్నాయి. చాలా సంవత్సరాలుగా మా అసోసియేషన్‌లో చాలా అంటే మీన్స్ ఈ మధ్య చాలా కాలంగా జరుగుతున్నాయి. జరిగినా కూడా ఇక్కడున్న బ్యారర్స్ ఆ ప్రోగ్రామ్ ఇన్‌చార్జ్‌లకో, వాళ్ళ వెనకాల ఉన్న కొరియోగ్రాఫర్‌లకో వాళ్ళు ఓట్లు వేపిస్తారనే దురుద్దేశంతో ఆశపడి వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం తప్పు చేసిన వారిని చర్యలు తీసుకోకుండా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే ఉన్నారు. మీరు ఫస్ట్ నుంచి కూడా అంటే ఇప్పుడు ఈ ప్రెసిడెంట్‌గా ఫామ్ అయ్యి సుమలత గారు ఒక 6 మంత్స్ అవుతుంది. అంతకుముందు మీరు ఎప్పుడు కూడా ఈ పాయింట్స్ అన్నీ కూడా అంతకుముందు ప్రెసిడెంట్‌గా ఉన్న జానీ మాస్టర్‌కి చెప్పలేదా? లేదంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇయన్నీ మీరు ఫేస్ చేస్తున్నారు? ఇప్పుడు ఎవరో కాదండి, ప్రత్యక్షంగా నేనే గత బాడీలో నేను జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. ప్రెసిడెంట్గా బై ఎలక్షన్లో వచ్చిన ఈ జోసెఫ్ గారు ఉన్నారు. ఈ జోసెఫ్ గారికి నేను పలుమార్లు కంప్లైంట్ చేయడం జరిగింది. బిల్స్ అన్నీ మా డాన్సర్లుగా మేమున్నాము, మేమేం పని చేస్తున్నామో మాకు తెలియకుండా, ఎంత కంపెనీకి ఎంత బిల్లు పెడుతున్నారో తెలియకుండా మీకెవరు ఇచ్చారు హక్కు, మాకు తెలుసుకోవాలని ఉంది, ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, తప్పులు జరుగుతున్నాయి, దయచేసి మాకు తెలియజేయండి, బిల్స్ గురించి మాకు పెట్టండి అని పలుమార్లు అడగడం జరిగింది. ఇది ఎక్కువ జనరల్ బాడీలో ఆమోదించితే అప్పుడు ఒక రూల్ కూడా పెట్టుకోవడం జరిగింది. కానీ ఆ రూల్ని పాస్ అయిపోయిన అవలా నేను అడిగాను ఈ జోసెఫ్ని, ఎందుకు మీరు చేయలేదంటే టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. ఏముంది నాకు అర్థం కాదు. ఇతను ప్రెసిడెంటు, సభ్యులు తీర్మానించారు, దాన్ని అమలు చేయండి అని చెప్తే చేయట్లే. ఎందుకు? చాలామంది ప్రోగ్రామ్ ఇన్ఛార్జీలు బయటపడతారు, మాకు దొరికిపోతారు. అంటే దొంగ బిల్లులు ప్రొడ్యూసర్లకు పెట్టే అవకాశాన్ని కోల్పోతారు. ఇవన్నీ బయటపడాలి, మాకు తెలియాలి, ట్రాన్స్పరెన్సీ ఎంత ఉందో మాకు తెలియాలని అడుగుతుంటే వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు కొత్తగా వచ్చారు, సుమలత గారు వచ్చారు. ఈవిడొచ్చి ఏం జరుగుతుంది, ఎక్కడ పొరపాట్లు ఉన్నాయి, అన్ని అకౌంట్స్ అన్నీ ఉన్నాయి. అకౌంట్స్ వెరిఫికేషన్ జరుగుతున్నప్పుడు ఇవన్నీ లేవదీసుకొచ్చి తదుపరి కార్యాచరణ ఏంటి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని. ఈ చర్యలు తీసుకునే సందర్భంలో ఒకరు సతీష్ గౌడ్ గారిని దొరికారు. ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఆయన వెయిట్ చేసి ఇదేంటి నేను ఒక్కనే దొరికానేంటి, నాకు సపోర్ట్ చేస్తున్న సాక్షాత్తు జనరల్ సెక్రటరీ కె శ్రీనివాసరావు ఏడుకొండలు గారు కూడా నాతో పాలు పంచుకున్నారు కదా, ఆయన ఎందుకు వదిలేస్తున్నారు అని అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి సమస్య. దాన్ని ఎక్కడికెక్కడికో తీసుకెళ్తున్నారు, ఎవరు రాజకీయ అవసరాల కోసం వాళ్ళు వాడుకుంటున్నారు, బయట వాళ్ళ పర్సనల్గా కేసులు ఉంటే అవి తీసుకొస్తున్నారు, ఎవరో సంబంధం లేని విషయాలన్నీ తీసుకురావడం, గ్రూపులు డిబేట్ చేసుకోవడం. ఇప్పుడు రూల్ లేదంటారు, రూల్ ఉందంటారు, నోటీసులు అంటారు. ఎంత బయట మా అసోసియేషన్ గురించి బయట సోషల్ మీడియాలో లేనిపోని చెప్తున్నారు. ఇద్దరు కొరియోగ్రాఫర్లు అభిప్రాయాలు ఉన్నాయని అన్ని కూడా చెప్తున్నారు. ఫస్ట్ నుంచి కూడా ఎలా ఉందంటే ఇప్పుడు జానీ మాస్టర్ సస్పెన్షన్ తర్వాత ఎలక్షన్స్ జరగడము, అప్పుడు కూడా కాస్త ఇలాగే హడావిడి నడిచింది ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో. మళ్ళీ అది అయిపోగానే మళ్ళీ 6 మంత్స్కి ఇంటర్నల్గా మళ్ళీ ఇబ్బందులు రావడం, ఇదంతా ఏంటంటే కావాలనే జానీ మాస్టర్ మీద ఇష్యూ వచ్చిన తర్వాత నుంచి ఇది ఇంకా హైలైట్ అయిందనేది కొంతమంది అంటే బయట నుంచి ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. కానీ నిజానికి జరుగుతుంది వేరు. సో దీని అన్నిటికీ ఫుల్ స్టాప్ కావాలంటే ఏ విధమైన యాక్షన్ కావాలి? ఏ విధమైన యాక్షన్ అంటే ఇప్పుడు తప్పు చేసిన వారు ఖచ్చితంగా శిక్షార్హులా కదా, మీరే చెప్పండి. ఎవరికైనా చర్యలు తీసుకోవాలి కదా. ఆ చర్యలు తీసుకుంటుంటే తప్పు చేసిన వారు భయపడడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ తర్వాయి భాగం మాదే అన్నట్టు, తర్వాత నెంబర్ మాదే అన్నట్టు ఇలా వాళ్ళు భయం పట్టుకునింది. ఇప్పుడు వాళ్ళంతా ఒక చోట చేరడంతో ఇప్పుడు జనరల్ సెక్రటరీ గారు ఎవరైతే తొలగించబడ్డారో ఆయన కూడా వాళ్ళతో కుమ్మక్క అవ్వడం స్టార్ట్ చేసింది. ఆయన కూడా అంటే వీళ్ళ శత్రువులు వీళ్ళ ప్యానలే. ఇప్పుడు ఏదో అంటారు కదా ఒక సామెత, మన శత్రువు కూడా మన మిత్రువు అవుతాడు. ఇప్పుడు అందరూ మూకమ్మడిగా ఏకమైనారు. ఇప్పుడు మన బలం పెరిగింది. సభ్యులను మనం కొంచెం ఎలాగో వాళ్ళు ఎప్పుడు చేస్తారంటే వాళ్ళకి సంబంధించిన కొరియోగ్రాఫర్లను తీసుకొచ్చి అక్కడ పెట్టేది కనుసైగలతోనే. కొంతమంది కొరియోగ్రాఫర్లు కనుసైగలతోనే వాళ్ళ మా సభ్యుల్ని మభ్య పెడతారు, భయభ్రాంతులకు గురి చేస్తారు. అలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అందుకే సీక్రెట్ ఓటింగ్కి వెళ్తామంటే వాళ్ళు దాన్ని మొగ్గు చూపరు. మనం కూడా సీక్రెట్ ఓటింగ్ అయితే మనం ఎలాగో ఓడిపోతాం, మనకి ఇక్కడ భయపడతారు కాబట్టి ఓకే, అక్కడ పోలింగ్ దగ్గరికి పోతే వాళ్ళు సొంతంగా అభిప్రాయం తీసుకొని వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓటేస్తారని చెప్పడంతో ఎప్పుడు సీక్రెట్ ఓటింగ్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు. ఒకసారి ఓడిపోయారు కాబట్టి జనరల్లో
జనరల్ చిన్న పెట్టుకున్నాం, చిన్న సీక్రెట్ ఓటింగ్. దానిలో ఓడిపోయారు కాబట్టి ఇంకా వర్కౌట్ అవ్వదని వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు. ఇప్పుడు మరి జోసెఫ్ మాస్టరే వీడియో తీయించారు, జానీ మాస్టర్ది అండ్ శేఖర్ మాస్టర్ది అనేది చెప్తున్నారు. అసలు జోసెఫ్ మాస్టర్ వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని ఎందుకు సృష్టించాలని అనుకుంటున్నారు? అండి, జోసెఫ్ అనే వ్యక్తి గురించి చెప్పాలంటే చాలా ఉంటుందండి, చరిత్ర అది. ఆ జోసెఫ్ అనే వ్యక్తి చరిత్ర ఏంటంటే, బిజీగా ఉన్న కొరియోగ్రాఫర్లతో అక్కడికి వెళ్ళి నేను మీకు ఏం కావాలంటే అది చేస్తానని చెప్పుకుంటాడు. నేను మీ వైపు ఉంటానని చెప్పుకుంటాడు. మీకు సంబంధించిన కొరియోగ్రాఫర్లు ఏ తప్పు చేసినా వదిలేస్తానని చెప్తాడు. ఇలాంటి చెప్తాడు. నేను అలాగే నాకు తెలిసి అతనికి సపోర్ట్ చేస్తే ఒక కొరియోగ్రాఫరు, ప్రోగ్రామ్ ఇన్ఛార్జి అతను తప్పు చేశాడని సభ్యులందరి సమక్షంలో ఇలా లెటర్లు ఓపెన్ చేసి ఇలా తప్పు చేశాడు, ఇతని మీద చర్యలు తీసుకుని అంటే కనీసం ఆ చర్చ కూడా పెట్టకుండా పక్క దూరం పట్టించేశాడు. ఇతను ఇలాంటి తప్పు చేస్తాడు. ఇవన్నీ మా సభ్యులందరికీ తెలుసు. ఎందుకు? అతను ఓట్లు వేయించడు కాబట్టి గెలవడు. తనకేంటంటే మెయింటెనెన్స్ కావాలి, జీతం కావాలి. అసోసియేషన్ భ్రష్టు పట్టించి సగం మా గ్రూపులు ఏర్పడడానికి గల కారణం ఏంటంటే ఈ జోసెఫ్ అండి. అతను గెలవడు. అతను ముఖం ముందర పెట్టుకొని నేను ఈ సర్వీస్ చేశాను, నేను ఇది చేయాలనుకుంటున్నాను, నాకు ఓటేయండి అని మాత్రం చెప్పడు. నా వెనకల ఈ కొరియోగ్రాఫర్ ఉన్నాడు, నా వెనకల ఇంకో కొరియోగ్రాఫర్ ఉన్నాడు, బిజీ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఉన్నాడు, ఇలా మొఖాలు చూసి నాకు ఓటేయండి అంటాడు. బయట ఎలా చెప్పుకుంటాడంటే నాకు ఇన్ని ఓట్లు వచ్చినాయి, నేను ఇన్నిసార్లు అయినా అంటాడు. కొంచెమన్నా ఇంగితం ఉండాలి కదండి. ఏదన్నా ఎప్పుడన్నా నువ్వు గెలిచావంటే నిన్ను చూసి, నీ అడ్మినిస్ట్రేషన్ చూసి, నీ పనితనం చూసి ఎవరైనా ఓటేయాలి, నువ్వు అలా గెలిపించుకోవాలి. ఈ రాజకీయాలు చేస్తాడు. వాళ్ళ అవసరాల కోసం ఏం చేయాలి? వాళ్ళు ఏం తప్పులు చేసినా ఇతను కవర్ చేసుకుంటూ రావాలి. ఇలాంటి కారణాలతో వాళ్ళని పక్కదో పట్టడం జరిగింది. ఇప్పుడు ఈవిడొచ్చింది. ఈవిడొచ్చి ఎవరినైనా తప్పు చేస్తుంటే మీ దగ్గరుంటే నా దగ్గరికి తీసుకురండి, నా దగ్గర నేను మీ అందరూ బయట పెడుతున్నానని చెప్పడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు వీళ్ళందరూ భయపడడం స్టార్ట్ చేసినారు. ఇప్పుడు దగ్గరలో ఈ జోసెఫ్ గారిది అకౌంట్స్ వెరిఫికేషన్ ఉంది. అకౌంట్స్ వెరిఫికేషన్లో అతని మీద చర్యలు తీసుకోబోతున్నాం. దగ్గరలో అతను చీట్ చేశాడు అసోసియేషన్ని, అధికార దుర్వినియోగం చేశాడు, డబ్బు వృధా చేశాడు, చాలా ఉన్నాయి. వైట్ పేపర్ల మీద బిల్లుగా రాసుకొని తీసుకొచ్చాడు, ఏవి క్లారిటీ లేకుండా. ఫోన్పే ట్రాన్సాక్షన్స్ ఉండవు, చెక్కులు ఉండవు, ఏముండవు, సిగ్నేచర్స్ కూడా సరిగా లేవండి. ఎలా చేశాడు? ఇంత వరస్ట్గా చేశాడు. చెప్పుకోవడానికేమో నేను ఇన్ని ఇయర్స్గా ఉన్నా అంటాడు. కనీసం అడ్మిషన్ చేయడం చేత కదా ఈ జోసెఫ్కి. ఎందుకంటే తనంతట తన కష్టాన్ని చూసి ఎవరైనా ఓటేస్తే తనకు భయం ఉంటుంది. ఏం భయం ఉంటుంది? నన్ను ప్రశ్నించే వాళ్ళు ఒకరిద్దరే ఉంటారు, నన్ను వెనకేసుకొచ్చే వాళ్ళు 100 మంది ఉంటారు, కొరియోగ్రాఫర్లు ఉంటారు. కానీ ఈ ధైర్యంతో అలా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆ ఆటలు సాగలేదని చెప్పేసి ఇప్పుడు భయం పట్టుకునింది. తన అకౌంట్స్ బయట పెడతారేమో, చర్యలు తీసుకుంటారేమో, తనకు సపోర్ట్ చేసే ప్రోగ్రామ్ ఇన్ఛార్జీలని సస్పెండ్ చేస్తారేమో అని. సగం కారణం ఎవరు అంటే ప్రోగ్రామ్ ఇన్ఛార్జీలు అండి. మా డాన్సర్లకు స్వేచ్ఛగా వాళ్ళ ఒపీనియన్ చెప్పుకోనివ్వకుండా చేసింది ఎవరంటే ప్రోగ్రామ్ ఇన్ఛార్జీలు. వీళ్ళే మాకు నిర్మాతలు పంపించే డబ్బులు సగం తినేసేది వీళ్ళే. వీళ్ళని వెనకేసుకొచ్చిన కొరియోగ్రాఫర్లు కూడా అడగాలండి. మేము తప్పు చేస్తున్న వారిని కూడా ఎంకరేజ్ చేసే వాళ్ళు తప్పే కదండి. కేవలం అదే జరిగింది. ఇప్పుడు కమిటీ మెంబర్లు కొంతమంది ఉన్నారు. ఆ కమిటీ మెంబర్లు ఏం చేస్తారంటే వాళ్ళని పావులుగా వాడుకున్నారు కొంతమంది. వాళ్ళకు తెలియదు, బేసిక్గా ఏం జరగబోతున్నది కూడా తెలియదు. నేను చెప్పాను కొంతమందికి, మీరు న్యూట్రల్గా ఉండండి, ఎటువైపు నాయవి ఉంటే అటువైపే ఉండండి, అంతేగాని మీకు ఒక ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ వర్క్ చెప్తున్నాడనో, వెనకాల నుంచి మీ ఒక కొరియోగ్రాఫర్ చెప్తున్నాడనో సంతకాలు చేయడమో, ఒపీనియన్స్ ఓకే చేయడమో అలాంటివి చేయకండి అని చెప్పాను పదే. ఇల్లు ఏంటంటే పాపం కేవలం 5 నెలలకు ముందు మేము 1,50,000 2 లక్షలు ఖర్చు పెట్టుకొని మేము ఎలక్షన్స్ పెట్టుకున్నాము. అందరు టైం వేస్ట్ చేసే సభ్యులది. మళ్ళీ కరెక్ట్గా 5 నెలల తర్వాత మళ్ళీ అందరినీ దిగిపోండి, డిజాల్వ్ చేసేయండి, మళ్ళీ ఎలక్షన్స్ అంటే ఏంటండి? ఒక సభ్యుడికి టైం ఉండదా? మాకంటూ ఎంత ఖర్చు అవుతుంది ఎలక్షన్? మళ్ళీ మేము దానికి తగ్గట్టు ఖర్చులు పెట్టుకోవాలా? ఎంత దారుణం చేస్తే వాళ్ళకి వచ్చే లాభం ఏంటి? ఈవిడ ఉండదు కదా, సుమలతాదేవి గారు ఉండరు కదా, ఏమి లేకపోతే మా పబ్బం మేము గడుపుకోవచ్చు, మా తప్పులు చేసుకుంటే మెజారిటీ ఆఫ్ మెంబర్స్ సుమలత గారికి సపోర్ట్ ఉన్నారు కదా, వాళ్ళు ఏ ధైర్యంతో వాళ్ళు గెలుస్తారని అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు అదే చెప్తున్నాను అండి. దీన్ని ఎలా చేశారంటే చిన్నగా ఫెడరేషన్ వారికి అంటించేశారు. ఫెడరేషన్ వారిని ఇన్వాల్వ్ చేసేసి ఇక వీళ్ళే నడుపుకుంటారనేలాగా చేతులు దులుపుకునేస్తున్నారు. చేయాల్సినంత రచ్చ చేసేసి ఫెడరేషన్ వారికి అంటగట్టేసి ఇప్పుడు ఫెడరేషన్ వారికి అహం దెబ్బతినింది. మేం చెప్తే మీరు వినరా అని. సార్ మీరు మంచి చెప్తే ఎందుకు వినరు సార్? రూల్ చెప్తే ఎందుకు వినరు సార్? ఫెడరేషన్ వారు మీతో చేయమంటే ఇప్పుడు దాకా మీరు చేశారని మీరు అనుకున్నారా సార్? లేదు సార్. మాకు వేజెస్ పెంచడంలో మాకు అన్యాయం జరిగింది, మాకు 9 to 9 కాల్ షీట్ చేయడంలో అన్యాయం జరిగింది, దాని తర్వాత మాకు ఫెస్టివల్స్కి డబుల్ కాల్ షీట్ ఇవ్వడం అన్యాయం జరిగింది. మాకంటూ ఫెడరేషన్ ఏదైనా చేసిందంటే ఏమీ లేదు సార్. మాకు పేమెంట్స్ చాలా వరకు రావట్లేదు ప్రొడ్యూసర్ నుంచి. మీరు ఏమైనా ఇప్పించారా సార్? ఇప్పుడు నాకు 5 సంవత్సరాల క్రితం జరిగింది. 3 రోజులు షూటింగ్ చేశాను. అమ్మ రాజశేఖర్ మాస్టర్ గారికి 3 రోజులు షూట్ చేశాను. ఇప్పటి వరకు లేదు దాని పేమెంట్. ఏమైంది అక్కడ? మాకు ఫెడరేషన్ ఏమైంది? మాకు ఇప్పించగలిగిందా? మా చాలామంది కొరియోగ్రాఫర్లకు కంపెనీలు కొంతమంది ఇస్తానన్న అమౌంట్ ఇవ్వలేదు. వాళ్ళ తరపున నిలబడి మీరేమైనా ఇప్పించారా మీ కొరియోగ్రాఫర్లు? కానీ మేము ప్రతిసారి కంప్లైంట్ పంపించడం, కంపెనీలు మేనేజర్లు వాళ్ళ నెంబర్లు పంపించడం, అటు నుంచి ఎలాంటి స్పందన ఉండదండి.
ఫెడరేషన్ వారికి మేము పోయి కంప్లైంట్ చేసినా కూడా దాని నుంచి మాకు పరిష్కారం దొరుకుతుందనే నమ్మకం కోల్పోయింది సార్. దానికి ప్రత్యక్ష సాక్షి నేనే, ఎందుకంటే నేనే అక్కడ నేను ఫెడరేషన్ వారికి కంప్లైంట్ చేయడం, నాకు ఎలాంటి న్యాయం జరగకపోవడం జరిగిందండి. ఇలాగే సుమలత గారు మాట్లాడిన తర్వాత ఆవిడ ఏం చెప్తున్నారంటే, మా సభ్యులు ఏది చెప్తే నేను అదే డెసిషన్ తీసుకుంటాను, నా ఒక్కదాని డెసిషన్ కాదు అంటున్నారు. మీరు మెజారిటీ ఆఫ్ డాన్సర్స్ కావచ్చు, ఈ సభ్యులు అందరూ కావచ్చు, మీ డిమాండ్స్ ఏంటి? మెయిన్గా మీరు రేపు మళ్ళీ ఫెడరేషన్ మీటింగ్ అనేది ఉంటుంది కాబట్టి, సో అప్పుడు మీరు వ్యక్తపరచాలనుకుంటున్న పాయింట్స్ ఏంటి? వ్యక్తపరచాలని కాదు సార్, మేమండి ఒక సభ్యుడిగా నాకున్న హక్కులు ఏంటనేది నేను ప్రశ్నించుకుంటాను. ఫెడరేషన్ వారు మీరు మా అసోసియేషన్కి ఏం చేశారని నేను అడుగుతాను. మా తరపున మీకు వచ్చిన విజ్ఞప్తులకి మీరు ఏం న్యాయం చేశారని అడుగుతాను. ఇవి ఉన్నాయి. వీటిని అడిగి మీరు సహాయ నిరాకరణ అన్నారు. మీరు ఎక్కడ మాకు సహాయంగా ఉంటున్నారు నేను అడుగుతానండి. ఈ ఎన్ని సమస్యలే, ఎక్కడ మీరు సహాయంగా ఉన్నారు? ఇప్పుడు మనిషిని బట్టి రూల్ మారుతుందా? కానీ నాకు నా హయాంలో జరిగిందండి అది. మనుషులను బట్టి అక్కడ రూల్స్ మారిపోయినాయి. నేను ఉన్నప్పుడు జాయింట్ మీటింగ్లు లేవు, నోటీసులు లేవు, ఏమీ లేకుండా కొంతమందిని తీసేస్తున్నారు, కొంతమంది ఉంచుకుంటున్నారు, విత్డ్రాలు యాక్సెప్ట్ చేస్తున్నారు, విత్డ్రాలు చేసిన తీసేస్తున్నామంటారు. అంతా వాళ్ళ ఇష్టం అయిపోయింది. ఇప్పుడు మాత్రం నోటీస్ ఉండాలంటున్నారు, విత్డ్రాలు యాక్సెప్ట్ చేయండి అంటున్నారు, వీళ్ళందరినీ తీసుకోండి అంటున్నారు. ఎక్కడ జరుగుతున్నాయి ఇవన్నీ? అంటే మనిషిని బట్టి, పీరియడ్ని బట్టి, మా ఫ్రెండ్స్ని బట్టి, బ్యారర్స్ని బట్టి, మాకు కావాల్సిన వాళ్ళని బట్టి రూల్స్ మారుతూ ఉంటాయా? అలా రూల్స్ మారుతూ ఉన్నప్పుడు మాకు రెస్పెక్ట్ పోదా? మీరే చెప్పండి. రెస్పెక్ట్ పోతుంది కదా. ఆ ఉద్దేశంతో మాకు ఫెడరేషన్ వారు మా మీద జులుం ప్రాక్టీస్, వాళ్ళ జోక్యం ఎక్కువైందిగా మేము భావించాం. వాళ్ళ జోక్యం మా అందరికీ ఆహ్లాదకరంగానో, మా అందరికీ సవ్యంగానో ఉంటే పర్లేదండి. అలా లేదు, ఎప్పుడు ఏకపక్షంగా ఉంటుంది. వాళ్ళు వస్తారు, ఇక్కడ ఏం జరుగుతున్నాయి అనేది వాళ్ళకు కొంచెం అవగాహన లోపం జరగచ్చు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉంటారు, ఇక్కడ ఒక విషయం జరుగుతుంది, వాళ్ళు ఫేవర్గా ఉండేవాళ్ళు, ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు ఏదో ఒక విషయం చెప్తారు, ఇలా జరిగింది అది వాళ్ళ మైండ్లో ఉండిపోతుంది. కానీ ఆ మైండ్లో పెట్టుకుని ఇక్కడ మా దగ్గరికి వచ్చి ఇలా జడ్జిమెంట్ ఇచ్చేస్తే అది రాంగ్ అవుతుంది. అందుకు ఏం జరుగుతుంది అనేది మా ఇంటర్నల్గా మాకు తెలుస్తాయి, మేము తీసుకుంటాం డెసిషన్స్ అని చెప్తే వాళ్ళకు సరే, వాళ్ళ ఫేవరబుల్గా లేని చెప్పేసి వాళ్ళు ఏం చెప్తే అది వినాలలాగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అదే. సో ఖచ్చితంగా డాన్సర్స్కి ఫస్ట్ నుంచి కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టించుకున్న వాళ్ళు ఎవరూ లేదు. ఎన్నిసార్లు మేము ఇచ్చినా కానీ వాళ్ళు పట్టించుకోకపోగా ఇప్పుడు ఎవరైతే అన్యాయం చేశారో, అక్రమాలు చేసి కొన్ని డబ్బులని, డాన్సర్స్కి రావాల్సిన డబ్బుల్ని వాళ్ళ ఖాతాల్లో వేసుకున్న వ్యక్తులకి సపోర్ట్ చేస్తూనే ఫెడరేషన్ అనేది ఒక లీడ్ ఇప్పుడు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఫస్ట్ నుంచి సమస్యలు ఉన్నప్పుడు రాని ఫెడరేషన్ ఇప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా సమస్య క్రియేట్ చేసిన వాళ్ళకే ఎందుకు సపోర్ట్ చేస్తుంది అనేది డాన్సర్స్ కొన్ని పాయింట్స్ అయితే రేస్ చేస్తున్నారు. దీనికి అందరికీ సంబంధించి సుమలత ఈరోజు వచ్చి బయటకు వచ్చి క్వశ్చన్ చేస్తుంది కాబట్టి సుమలత కావచ్చు, జానీ మాస్టర్ మీద వీళ్ళు ఇలాంటి యాక్షన్స్ తీసుకుంటున్నారు. ఖచ్చితంగా మా డిమాండ్స్ అనేవి మేము బయట పెడతాము. సో వాళ్ళు చేసిన అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఖచ్చితంగా ప్రూఫ్లు ఉన్నాయి, అవన్నీ కూడా బయట పెట్టే ప్రయత్నం మేము చేస్తాము అని డాన్సర్స్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీశైలంతో రాని, మెగా 9 టీవీ, హైదరాబాద్ నుంచి.